మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, ఓయ్ సాగిపోవాలి, సాగిపోవాలి, సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 164వ రోజు, జూన్ 13వ తేదీ. అంశము: నేను పరిపాలన చేయవలనన్నచో నేను ఖచ్చితంగా పోరాడవలను. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. మత్తయి 12వ అధ్యాయము 29వ వచనము. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. పీటర్ కార్డ్ ఒక పట్టణంలోనికి వెళ్ళి ఇట్లా నేను ప్రభువు నన్ను ఇక్కడికి వెళ్ళి ఉజ్జీవ కూటములు ఏర్పరచమనెను. అతడు ఒక పాత స్టోరు గది అద్దెకి తీసుకుని అందులోకి పోయి దానిని శుభ్రం చేస్తుండెను. ఆ పట్టణంలోని ఒక పెద్ద రౌడీ తన చేతిలో తుపాకీ పట్టుకొని అక్కడతడు ఏమి చేయుచున్నాడు అని అతని గూర్చి అడిగాను. అతడు ఒక బోధకుడు, ఒక కూటము పెట్టనై ఉన్నాడు అని చెప్పిరి. నేను వెళ్ళి వాడిని వీధిలోకి విసిరివేస్తాను, ఇక్కడ నుండి తరిమి వేస్తాను, ఈ స్థలంలో కూటములెవరూ పెట్టరాదు అని అనెను. అంతటా వాడు వెళ్ళి గుమ్మమును తన్నెను. పీటర్ కార్డ్ రైట్ తన కోటును ధరించి ఉండెను. మీకు తెలుసా, అతడు ఒక చిన్న మనిషి, కిటికీలు గోడలు తుడుచుకొనుచుండెను. ఆ దీన బోధకుడు అతన్ని చూచినప్పుడు అతడు చేతులతో మాంసము తినుచుండెను గనుక అతడిని చూచి నవ్వెను. ఈనాడు అది సాధారణ విషయమని మీకు తెలుసా? కావున గదిని శుభ్రము చేయుచున్న ఈ బోధకుని యొద్దకు అతడు వెళ్ళి కోటును లాగి పిస్టలు చూపి, నీవేమి చేయుచున్నావు అని అడిగాను. నేను కిటికీలు తుడుచుచున్నాను అని చెప్పి తన పని తాను చేసుకునుచుండెను. అతని ఉద్దేశ్యము ఒకటే, ఒక ఉజ్జీవ కూటము ఏర్పరచమని దేవుడు చెప్పెను. ఇక్కడ మేము ఉజ్జీవ కూటములకు అనుమతించము అన్నాడు. పీటర్ అన్నాడు, కాని ఈ ఉజ్జీవ కూటమును ఏర్పరచమని ప్రభువు చెప్పెను అని అన్నాడు. చూసారా, అతడు తన పని తాను చేసుకొనుచుండెను. చూడండి, ఒక సంగతి నీవు గ్రహించు, ఈ పట్టణ ప్రాంతమంతా నా ఆధీనంలోనే ఉన్నది. ఓ అలాగా అని చెప్పి అతడు కిటికీలు తుడుచుకునుచుండెను. నీవు ఉజ్జీవ కూటములు ఏర్పరచు ముందుగా నన్ను పడగొట్టాలి, నన్ను గెలవాలి, అప్పుడే నీవు వాటిని పట్టుకోగలవు అన్నాడు. ఓ అది నేను చేస్తానని చెప్పి వాడి కాలరు పట్టుకొని నేల మీద పడగొట్టి వాని మీద పడి, నేను పరిపాలన చేయవలననుచో ఖచ్చితంగా పోరాడవలను. ప్రభువా, నా ధైర్యము వృద్ధి చేయము అనేను. వాడిని చిత్తుగా కొట్టి, ఇంకా చాలునా అని అడిగాను. అంతట వాడు చాలును అని చెప్పి లేచి అతనితో కరచాలనం చేశాను. ఆ రాత్రి చర్చిలో అతడు రక్షింపబడెను.
నా మనసాక్షి గూర్చి ఏదో చెప్పును, దానిని నేను నరికి వేయవలను. దానిని నీవు నరికి పారవేయనంత కాలము ముందుకు సాగజాలవు. నీవు ముందుగా సాగిపొమ్ము, నేను జయించెదను, నేను ఓడిపోను, నేను జయించెదను అని గురిని కలిగి ఉండుము. ఆమేన్. సాతాను యొక్క మొదటి పన్నాగం ఏమిటి? మొదటిగా వాడు దేనిని వశపరుచుకును? మనస్సును. అక్కడే మీరున్నారు. చూసారా? దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రతి సందేహాన్ని తొలగించండి, నరకండి. చూసారా? ఖచ్చితంగా అంతే. అది తర్వాత పని. దాన్ని పూర్తి చేద్దాం. సరిగ్గా నేను చేయవలసిన తర్వాత పని నా సందేహాల నుండి బయటపడటం, వాటిని తగ్గించడం. నా తర్వాత పని నా కలవరాలన్నింటిని తొలగించడం. నా ఇంద్రియాలు నాకు సరే నీకు బాలేదు అని చెబితే, ఓ తర్వాత పని ఆ విషయాన్ని తొలగించడం. అది నిజం. సరే, వారు నాకు చెప్పారు, మీకు తెలుసు. సరే, వారు నాకు చెప్పారు, నాకు తెలుసు. నా మనసాక్షి నాకు చెబుతుంది. బ్రదర్ బ్రన్హాం, సరే, మీరు ఆ విషయాన్ని తొలగించడం మంచిది. మీరు అంతకు మించి ముందుకు వెళ్ళలేరు. మీ తర్వాత పనిని పూర్తి చేయండి. మీ కోటు తీసివేయండి మరియు దానిలోనికి ప్రవేశించండి. ముందుకు సాగుతూ ఉండండి. ఒకే లక్ష్యం, నేను గెలుస్తాను. ఆమేన్. నేను ఓడిపోలేను, నేను గెలుస్తాను. ఆమేన్. ఇది వరకెన్నడూ పోరాడని అతి గొప్ప పోరాటం అనే గొప్ప వర్తమాన భాగం నుండి సేకరింపబడి సమకూర్చబడిన గొప్ప అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. సమస్తాన్ని జయించిన మన గొప్ప దేవుడు మనకు ముందుగా ఉండి ఎల్లప్పుడూ మనలను జయించనిస్తూ ఉన్నాడు. మనం ప్రతి పోరాటములో మనం ఎల్లప్పుడూ గెలుస్తూనే ఉన్నాము. మనపై సాతానుడు ఎల్లప్పుడూ ఓడిపోతూనే ఉన్నాడు. దేవుడు మనలను జయించేవారిగా నిలిపి తన కృపను ఎల్లప్పుడూ మనపై చూపుతూ ఆయనే మనకు గొప్ప దుర్గముగా ఉండి, మనకు రక్షణ కవచముగా ఉండి, మనకు సర్వాంగ కవచములను ఆయన అనుగ్రహించి మనం ఎల్లప్పుడూ గెలుచున్నట్లు ఆయన మనలను బలవంతులుగా చేసి ఉన్నాడు. ఈ లోకములో ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎల్లప్పుడూ ఒక పోరాటంతో కూడుకున్నది. ఈ లోకంలో క్రైస్తవుడు ఎల్లప్పుడూ పోరాడుతూనే జయిస్తూ ఉన్నాడు. మనం ఆది నుండి చూసినట్లయితే వాక్యాన్ని అనుసరించి నడుస్తున్న ప్రతి విశ్వాస వీరుడు ఎల్లప్పుడూ పోరాటముతోనే ముందుకు సాగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియ సోదరులారా, ఆయన అన్నాడు, ఆపద్దినమందు మనము శత్రువును ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారమే నిలబడుటకును మనము శక్తిమంతులగునట్లు దేవుడు మనకు సర్వాంగ కవచములను ధరింపజేశాడు. మనం ఎల్లప్పుడూ శత్రువుపై గెలుస్తూనే ఉన్నాము. శత్రువు ఎల్లప్పుడూ మనపై ఓడిపోతూనే ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన బలము, మన ధైర్యము మన యేసే అయ్యున్నాడు. మనకు ఆయన గొప్ప రక్షణ దుర్గముగా ఉండి, మన దాగు చోటుగా ఉండి ఎల్లప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి మనం ఈ లోకంలో ధైర్యంగా బతకగలుగుతున్నాం. ఆయన మనకు చేసిన గొప్ప వాగ్దానాలను బట్టి మనం ఎదురు నిలిచి శత్రు వ్యూహాన్ని, శత్రు సైన్యాన్ని తరిమి కొట్టగలుగుతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, ఆయనే మనకు గొప్ప బలమై ఉన్నాడు. మనకు గొప్ప బలమును అనుగ్రహించువాడు ఆయనే అయ్యున్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనకు ఆయన అనుగ్రహించిన సర్వాంగ కవచములను ఎల్లప్పుడూ మనం చేతితో పట్టుకుని వాడిని ఎదురిస్తూ వాడు వేసే ప్రతి అగ్ని బాణములను మనం ఆర్పివేయుటకు శక్తిమంతులుగా నిలబడగలుగుతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రతి శోధనలో, ప్రతి వేదనలో, ప్రతి కలవరములో ఆయనే మనకు తోడుగా ఉండి మనలను బలముగా నిలిపి మనలను జయించువారుగా నిలబెడుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని బట్టి మనం ఈ లోకములో ధైర్యంగా నిలబడి అనేక మందిని ముందుకు నడిపించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుందాం. నేను పరిపాలన చేయవలననొచ్చు, నేను ఖచ్చితంగా పోరాడవలను. ఓ ప్రియ సోదరులారా, మనం ఈ లోకములో ఎల్లప్పుడూ పోరాడుతూ దేవుడు మన కొరకు దాచిన గొప్ప బహుమానాన్ని పొందుకొని
ఒకరోజు మనము క్రీస్తుతో కలిసి రాజ్యము చేయబోతూ ఉన్నాము. మనం సమస్తాన్ని జయించిన వారముగా నిలబడి క్రీస్తుతో కూడా రాజ్యం ఏలబోతూ ఉన్నాము. మనం ఆయనతో ఉండాలి అంటే ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ పోరాటం జరిగించవలసిన వారమై ఉన్నాము. ఈనాడు వధువు పైన దేవుడు పెట్టిన గొప్ప బాధ్యత పోరాటమై ఉన్నది. మనం ఈ లోకానికి ద్వారముగా ఉండి నశించిపోతున్న అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించవలసిన వారమై ఉన్నాము. ఈ లోకానికి వధువే ద్వారమై ఉన్నది. ప్రియ సోదరులారా, ఆయన తన వధువును ఎల్లప్పుడూ ఓడిపోని అజేయ సైన్యముగా నిలబెడుతూ ఉన్నాడు. ఒకరోజు మనం ఈ పోరాటాన్ని ముగించిన తర్వాత ఆ పరదేశుకు వెళ్ళేటప్పుడు మనము కవాతు చేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఆ మహిమ రాజ్యంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. మన ప్రభువు మన కొరకు అనుగ్రహించిన గొప్ప శక్తిని బట్టి మనం ఈ లోకంలో సమస్తాన్ని ఎదురొడ్డి నిలిచి మనము ధైర్యంగా ఉండి శత్రువును ఓడించి మనము క్రీస్తునొద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న అంశాన్ని ఒక్కసారి మనం చూద్దాము. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. నిజముగా వాక్యమనే ఖడ్గాన్ని మనం చేత పట్టుకుని మనపై పోరాటం చేసే సమస్తాన్ని మనం జయించవలసిన వారమై ఉన్నాము. మనం వారిని నరకవలసిన వారమై ఉన్నాము. సమస్త అవిశ్వాసాన్ని, సమస్త కలవరాన్ని మనము నరికివేయవలసిన వారమై ఉన్నాము. వాక్యమనే ఖడ్గము మనం చేత పట్టుకుని మనం సమస్తాన్ని జయించవలసిన వారమై ఉన్నాము. మనపై పోరాటానికి వచ్చే, మనలను అణిచివేయాలని చూచే శత్రువు యొక్క బలవంతులను మనం బంధించి వాడిని చెతక కొట్టవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు, పీటర్ కార్డ్ ఒక పట్టణంలోనికి వెళ్ళి ఇట్లనెను, ప్రభువు నన్ను ఇక్కడికి వెళ్ళి ఉజ్జీవ కూటములు ఏర్పరచమనెను. అతడు ఒక పాత స్టోరు గది అద్దెకు తీసుకుని అందులోకి పోయి దానిని శుభ్రము చేస్తూ ఉండెను. అంతలో ఆ పట్టణంలోని ఒక పెద్ద రౌడీ తన చేతిలోకి తుపాకీ తీసుకుని అక్కడకు వచ్చి ఏమి చేయుచున్నావని అతనిని అడిగాను. పీటర్ కార్డ్ అన్నాడు, నన్ను దేవుడు ఒక ఉజ్జీవ కూటమి ఏర్పాటు చేయమని నాకు చెప్పాడు. అందుకు నేను ఒక ఉజ్జీవ కూటాన్ని జరిగించటానికి నేను వచ్చానని అతను చెప్తూ ఉన్నాడు. ఆ పెద్ద రౌడీ అంటున్నాడు, నేను నిన్ను వీధిలోకి విసిరేస్తాను, నిన్ను ఇక్కడ నుండి తరిమేస్తాను, ఈ స్థలములో కూటములు ఎవరూ పెట్టరాదు అనిను. అంతటా వాడు వెళ్ళి గుమ్మమును తన్నెను. పీటర్ కార్డ్ రైట్ తన కోటును ధరించి ఉండెను. మీకు తెలుసా, అతడు ఒక చిన్న మనిషి, కిటికీలు గోడలు తుడుచుకుని చుండెను. అతడు వెళ్ళి ఆ బోధకుని యొక్క కోటును లాగి పిస్టలు చూపుచూ నీవేమి చేయుచున్నావు అని పీటర్ కార్డ్ని అడిగినప్పుడు అతడు చెప్తున్నాడు, దేవుడు నన్ను ఇక్కడ ఉజ్జీవ కూటము జరిపించమని చెప్పాడు. నా ఉద్దేశం ఒక ఉజ్జీవ కూటమును జరిపించుట. అతడు అంటున్నాడు, ఇక్కడ మేము ఉజ్జీవ కూటములకు అనుమతించము. ఈ పట్టణ ప్రాంతమంతా నా యొక్క ఆధీనంలో ఉన్నది. ఈ ఉజ్జీవ కూటములను ఏర్పరచుటకు ముందుగా నీవు నన్ను పడగొట్టాలి, నీవు నన్ను గెలవాలి. అప్పుడే నీవు వాటిని పట్టుకోగలవు, అప్పుడే నీవు వాటిని జరిపించగలవు అని ఆ రౌడీ తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దీన సేవకుడు పీటర్ కార్డ్ అంటున్నాడు, ఓ అది నేను చేస్తానని చెప్పి వాడి కాలరు పట్టుకొని నేల మీద పడగొట్టి వాని మీద పడి నేను పరిపాలన చేయవలననుచో ఖచ్చితంగా పోరాడవలను. ప్రభువా, నా ధైర్యము వృద్ధి చేయము అనెను. వాడిని చిత్తుగా కొట్టి ఇంకా చాలునా అని అడిగాను. అంతటా వాడు చాలును అని చెప్పి పైకి లేచి అతనితో కరచాలనం చేశాను. ఆ రాత్రి చర్చిలో అతడు రక్షింపబడెను. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంత బలవంతులనైనా ఓడించగల గొప్ప సమర్థుడు మన దేవుడు. మనకు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించి మనతో నిలిచి సమస్తాన్ని ఓడించగల గొప్ప దేవుడు మన దేవుడు. ఓ గొప్ప ధైర్యాన్ని ఆ దీన సేవకుడికి దేవుడు అనుగ్రహించాడు. వెంటనే నేను అది చేయగలనని చెప్పి అతడిని పట్టుకుని చిత్తుగా కొట్టి అతడిని పారద్రోలినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే అతడు తన ఓటమిని ఒప్పుకొని దేవుల్లో ఉన్న గొప్పతనాన్ని ఒప్పుకొని ఆ రాత్రే ఆ చర్చిలో రక్షింపబడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నా మనసాక్షి గూర్చి ఏదో చెప్పును, నేను దానిని నరికివేయవలను. నీవు దానిని నరికివేయనంత కాలము
ముందుకు సాగజాలవు. నీవు ముందుకు సాగిపోము. నేను జయించెదను, నేను ఓడిపోను, నేను జయించెదను అను గురిని కలిగి ఉండుము. ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ క్రీస్తు కొరకు కనిపెట్టుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప శక్తిని మనం చేతపట్టుకుని మనం వెనుదిరిగి చూడని వారమై క్రీస్తు వైపు చూచుచూ ఓ గొప్ప పోరాటం జరిగించవలసిన వారమై ఉన్నాం. మన చేతిలో ఎంత బలవంతుడైనా ఓడిపోబోతూ ఉన్నాడు. ఎందుకంటే మన వెనక ఉన్నది, మన ముందు ఉన్నది మన ప్రభు అయిన యేసు క్రీస్తు. గొప్ప పరాక్రమశాలి అయి ఉన్నాడు, గొప్ప బలవంతుడైన దేవుడై ఉన్నాడు, మనల్ని ఎల్లప్పుడూ గెలిపించువాడై ఉన్నాడు. మన గురి ఒకటే, నేను జయించెదను, నేను ఓడిపోను, నేను జయించేదను అనే గురిని కలిగి ఉండాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనం ఎనుదిరిగి చూడని వారమై, విశ్వాసాన్ని వీడని వారిమై మనము సాతాను యొక్క పన్నాగాలను గుర్తించి వాడిపై గొప్ప పోరాటాన్ని జరిగించవలసిన వారిమై ఉన్నాము. మన నిర్ణయము, మన గురి, మన ఉద్దేశము ఎల్లప్పుడూ శత్రువును ఓడించేదిగా ఉండవలసి ఉన్నది. సాతాను యొక్క మొదటి పన్నాగం ఏమిటి? మొదటిగా వాడు దీనిని వశపరుచుకును, మనస్సును. అక్కడే మీరున్నారు చూసారా? దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రతి సందేహాన్ని తొలగించండి, నరకండి. చూసారా? ఖచ్చితంగా అంతే. అది తర్వాత పని, దాన్ని పూర్తి చేద్దాం. నేను చేయవలసిన తర్వాత నా పని సందేహాల నుండి బయటపడటం, వాటిని తగ్గించడం. నా తర్వాత పని నా కలవరాలన్నిటిని తొలగించడం. నా ఇంద్రియాలు నన్ను బలహీనపరిచినప్పుడు వాటిని నేను జయించవలసిన వాడినై, అవి నాలో కలిగించే ఆ సందేహాలను తొలగించవలసిన వాడినై ఉన్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నా మనసాక్షి నాకు చెబుతుంది, బ్రదర్ బ్రహ్మం నీకు బాలేదు అని మనసాక్షి, నా శరీరము నన్ను బలహీనపరుస్తూ ఉన్నది. నేను మొదట చేయవలసిన పని నా కలవరాలన్నిటిని తొలగించడం, నా సందేహాలన్నీ తొలగించడం. నా ఇంద్రియాలు నన్ను బలహీనపరిచి ఇది నీవు చేయలేవని చెప్పినప్పుడు ఆ విషయాన్ని నా మనసు నుండి తొలగించి నేను క్రీస్తు కొరకు ముందుకు సాగిపోతానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనలో సందేహాలు ఉన్నంతకాలం, మనలో కలవరం ఉన్నంతకాలం, అవిశ్వాసం మనలను ఏలినంతకాలం మనం ముందుకు వెళ్ళలేమని, మనం ఏది సాధించలేమని, మనం శత్రువుని ఎప్పుడూ ఓడించలేమని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ముందుకు సాగుతూ ఉండండి. ఒకే లక్ష్యం, నేను గెలుస్తాను, నేను ఓడిపోలేను, నేను గెలుస్తాను అనే లక్ష్యమును కలిగి ఉండండి. క్రీస్తు మనకు అనుగ్రహించు ఆ గొప్ప శక్తిని మనం ఎల్లప్పుడూ పొందుకుని మనం శత్రు సైన్యాన్ని, శత్రు వ్యూహాన్ని మనం జయిస్తూ ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాము. మన ముందు నడిచేది మహా గొప్ప దేవుడు, సమస్తాన్ని జయించి అన్నిటికీ పైగా నిలబడిన గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రియ సోదరులారా, మనం ఏ విషయంలోనూ కలవరపడవలసిన అవసరం లేదు, మనం ఏ విషయంలోనూ సందేహపడవలసిన అవసరం లేదు. మనలో ఉన్న ప్రతి అవిశ్వాసాన్ని త్రుంచివేసి మనం క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ మనలో గొప్ప విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుని శత్రు యొక్క సైన్యం పైన పోరాడవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇలాంటి సమయములో, ఇలాంటి ఆపద్దినములలో శత్రువును ఎదిరించడానికి మన చేతిలో వాక్యమనే ఖడ్గమున్నది. మన పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు ఉన్నది. దుష్టుని యొక్క అగ్ని బాణాలను ఆర్పుటకు మన దగ్గర విశ్వాసమనే డాలు ఉన్నది. మన మనసాక్షి మనపై నేరారోపణ చేస్తున్నప్పుడు మనము దానిని త్రుంచివేసి మనము క్రీస్తు కొరకు ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. మన శరీరమే మనకు శత్రువుగా మారి మనలను బలహీనపరుస్తూ ఉన్నప్పుడు దానిని త్రుంచివేసి మనము లేచి క్రీస్తు కొరకు పరిగెట్టవలసిన వారమై ఉన్నాము. మనలో ఉన్న సమస్త అవిశ్వాసాన్ని, మన శరీర బడలికలన్నీ వదిలిపెట్టి మనము క్రీస్తులో ముందుకు సాగుతూ గొప్ప విశ్వాస వీరులముగా మనం నిలబడినప్పుడు దేవుడు మనలను జయించిన వారిగా నిలబెట్టి ఆ యొక్క గొప్ప రాజ్యంలోనికి కొనుపోబడి ఒకరోజు ఆయనతో నిలపబోతూ ఉన్నాడు. మనము రేపు ఆయనతో కలిసి పరిపాలన చేయవలనన్నచో ఈరోజు ఈ లోకములో శత్రువు యొక్క వ్యూహానికి ఎదురొడ్డి వాడితో పోరాడి మనము గెలవవలసి ఉన్నది. ఒక క్రైస్తవుని యొక్క జీవితం
ఎల్లప్పుడూ పోరాటమై ఉన్నది. మన ముందు నడిచిన అనేక మంది విశ్వాస వీరులు ఎంతో మంది హతసాక్షులుగా మారి వారు జయించిన వారుగా ఉన్నారు. ప్రియ సోదరులారా, అదే విశ్వాసాన్ని నింపుకుంటున్న మనము కూడా, అదే వాక్యాన్ని వెంబడిస్తున్న మనము కూడా, మనము పరిపాలన చేయవలనచో మనము సమస్తాన్ని జయించవలసిన వారమై ఎల్లప్పుడూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఎల్లప్పుడూ యేసు వైపు చూస్తూ ఆయన అడుగుజాడలను వెంబడిస్తూ జయించిన మన తండ్రి మనకు వాగ్దానం చేసిన ప్రకారము మనము కూడా జయించిన వారముగా నిలిచి ఆయనతో ఎల్లప్పుడూ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందాం. అంతం వరకు స్థిరమైన భక్తితో నిలిచి, ధైర్యంగా నిలిచి, ఎత్తబాటు వరకు మనం స్థిరముగా ఉందాం. అలాంటి గొప్ప కృపను, అలాంటి గొప్ప ధైర్యాన్ని, అలాంటి గొప్ప శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఈ లోకంలో సమస్తాన్ని జయించే వారముగా నిలబెట్టి మనలను ఆయనతో కొనిపోబడునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము ఎజ్రా 6, 7, 8 అధ్యాయములు మరియు యోహాను 21వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. శత్రు యొక్క తంత్రాలను ఎదిరించి ఈ లోకాన్ని జయించి క్రీస్తుతో కూడా రాజ్యం ఏలటానికి వారిని సిద్ధముగా చేయండి. దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ గొప్ప రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుని మనం పరిపాలన చేసేవారముగా ఉండునట్లు అనేక మందిని క్రీస్తు యొక్క రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన యొక్క నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానము, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మన కుటుంబాలపై ఎల్లప్పుడూ దేవుడు మెండుగా ఉంచి మనలను బహుగా ఆశీర్వదించునుగాక, మనలను బలవంతులుగా నిలుపునుగాక. షాలోమ్. వాక్యమనే ఖడ్గమును పట్టుకుని వీడని విశ్వాసమును కట్టుకుని వాక్యమనే ఖడ్గమును పట్టుకుని వీడని విశ్వాసమును కట్టుకుని అపవాది తంత్రములను అనగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణిచివేయుదాం. అపవాది తంత్రములను అనగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణిచివేయుదాం. రక్షణనే శిరస్త్రాణము ధరించుదము, రక్షణనే శిరస్త్రాణము ధరించుదము. నిరీక్షణ కలిగి మనము సాగిపోదము, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, 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 సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. సత్యమనే దట్టిని కట్టుకుని నీతి అనే మైమరువును తొడుగుకుని సత్యమనే దట్టిని కట్టుకుని నీతి అనే మైమరువును తొడుగుకుని సమాధాన శుభవార్తను ప్రకటించుదాం, సిద్ధ మనసు అనుజోడు తొడుగుకుందుము. సమాధాన శుభవార్తను ప్రకటించుదాం, సిద్ధ మనసు అనుజోడు తొడుగుకుందుము. అపవాది అగ్ని పొదను ఆర్పివేయుదం, ఆత్మలో ప్రతి సమయం ప్రార్థింతుము.
ప్రార్థింతుము. వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, ఓయ్ సాగిపోవాలి, సాగిపోవాలి, సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, ఓయ్ సాగిపోవాలి, సాగిపోవాలి, సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము.